ఉద్యోగం లేని యువత బొద్దింకల్లా మారుతున్నారు. ఇది ఎవరో ర్యాండమ్ వ్యక్తి అన్న మాట కాదు. మన దేశే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బెంచ్‌లో కూర్చుని మాట్లాడిన కమెంట్. ఇప్పుడసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఈ స్టేట్మెంట్ ఎందుకు కాంట్రవర్సీ అయింది? మరి నిజంగా ఆయన తప్పా? లేక ఫ్రస్ట్రేషన్‌లో అన్నారా? చూద్దాం. ఒక కేస్ ఎంక్వైరీ సమయంలో ఒక లాయర్, సీనియర్ అడ్వొకేట్ హోదా కోసం పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ చూస్తూ ఆ వ్యక్తి సోషల్ మీడియా లాంగ్వేజ్, పోస్ట్స్ చూసిన చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఆయన ఇలా అన్నారు: జాబ్స్ లేక కొంతమంది యంగ్స్టర్స్ కాక్రోచెస్లా మారుతున్నారు. తర్వాత వాళ్లే సోషల్ మీడియా యాక్టివిస్ట్స్, ఆర్టీఐ యాక్టివిస్ట్స్ అయి సిస్టమ్ మీద అటాక్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఈ మాట బయటకు రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయింది. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్తో కంపేర్ చేయడం చాలామందికి ఇన్సల్ట్లా అనిపించింది. ఎస్పెషలీ కంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది హర్ట్ అయ్యారు. నిజం చెప్పాలంటే మన దేశం డెమోక్రటిక్ కంట్రీ. సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్ చేసే రైట్ ప్రతి సిటిజన్కుంది. జడ్జ్ అయినా, పొలిటీషియన్ అయినా, సెలబ్రిటీ అయినా క్రిటిసిజం ఎదుర్కోవాల్సిందే. అలాంటి పొజిషన్లో ఉండి యువతని పారసైట్స్, కాక్రోచెస్లా కంపేర్ చేయడం డెఫినెట్లీ రాంగ్ అనిపిస్తుంది. కానీ స్టోరీకి ఇంకొక సైడ్ కూడా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియా ఎలా మారిందో మనందరికీ తెలుసు. ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా జడ్జెస్ని ట్రోల్ చేయడం, కోర్ట్స్ మీద అబ్యూజివ్ కమెంట్స్ వేయడం, ఆర్టీఐని ఇన్ఫర్మేషన్ కోసం కాదు బ్లాక్మెయిల్ టూల్లా వాడడం, ఇవి కూడా డేంజరస్లీ పెరిగాయి. క్వశ్చన్ చేయడం వేరు, ట్రోలింగ్ చేయడం వేరు, క్రిటిసిజం వేరు, క్యారెక్టర్ అసాసినేషన్ వేరు. మేబీ ఈ ఫ్రస్ట్రేషన్ వల్లే చీఫ్ జస్టిస్ ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ రీజన్ ఏదైనా అంత పెద్ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వర్డ్స్ చాలా కేర్ఫుల్లీ చూస్ చేయాలి. ఎందుకంటే కోట్ల మంది యూత్ ఆల్రెడీ ప్రెషర్, అన్ఎంప్లాయ్మెంట్, డిప్రెషన్తో స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడేయడం కరెక్ట్ కాదు. అలాగే పవర్ ఉంది కాబట్టి ప్రజల్ని ఇన్సల్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. క్వశ్చన్ చేసే రైట్ ఎంత ముఖ్యమో దాన్ని రెస్పాన్సిబిల్లీ యూస్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీ ఒపీనియన్ ఏంటి? చీఫ్ జస్టిస్ కమెంట్స్ కరెక్ట్ అనిపించాయా లేక హద్దులు దాటాయా? కమెంట్స్లో చెప్పండి.